తెలంగాణ మరో ఎన్నికల సమరం ముంగిట నిల్చుంది. ఊరు, వాడ, పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేదే ఆలస్యం. ఈ నెల చివరిలోనో వచ్చే నెలలోనో నోటిఫికేషన్ రావచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆ దిశగా కసరత్తు కూడా స్పీడ్ అందుకుంది. ఈసారి త్రిముఖ పోటీ నేపథ్యంలో ఈసారి లోకల్ వార్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాలంటే ఇదే సరైన సమయంగా భావిస్తున్నాయి అన్ని పార్టీలు. ఓట్ల వేటలో మనదే అప్పర్ హ్యాండ్ అవ్వాలని వ్యూహాత్మక ప్రణాళికలను సిద్ధం చేసింది కాంగ్రెస్. ఓవైపు విపక్షాలను డిఫెన్స్లోకి నెడుతూనే మరోవైపు పథకాల చేరవేతలో స్పీడ్ని పెంచింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటో చూసేద్దాం. తెలంగాణలో గ్రామ సంగ్రామానికి త్వరలోనే తెరలేవబోతోంది. అదిగో ఇదిగో అంటూ ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న స్థానిక సంస్థల ఎన్నికలను జూలై నాటికల్లా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. వాస్తవానికి గత ఏడాదిలోనే గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. గడువులోపు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. గ్రామాల్లో సర్పంచులు లేక పనులు కూడా పడకేశాయి. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం స్థానిక ప్రజలు, లోకల్ లీడర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ అనుకున్న బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ కోటాపై ఎటూ తేలకపోవడంతో ఇన్ని రోజులు ఆగుతూ వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ బిల్లు తీసుకొచ్చింది. అయితే అసెంబ్లీలో బిల్లు పాస్ అయినా దానికి పార్లమెంట్ కూడా ఆమోదం తెలపాల్సి ఉండటంతో అది ఎటూ తేలక ఎన్నికలకు వెళ్లలేదు. ఇప్పట్లో తేలే అవకాశం లేకపోవడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది రేవంత్ ప్రభుత్వం. కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లోకి వచ్చి 18 నెలలు కావస్తోంది. పంచాయతీ ఎన్నికలను ఇలాగే పొడిగిస్తూ పోతే గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉండటంతో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది హస్తం ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ కార్యకర్తలు, తృతీయ శ్రేణి లీడర్లంతా స్థానిక ఎన్నికల కోసం చాలా రోజులుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసులు ఎదుర్కొని పార్టీకి అండగా నిలబడ్డామని, ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎలాంటి పదవులు లేకుండా ఉండిపోవాల్సి వస్తోందని, త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే గ్రామ, పట్టణ స్థాయిలో పదవులు దొరుకుతాయని చూస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకులపై ఒత్తిడి రావడంతో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా త్వరలోనే ఎలక్షన్స్కి వెళ్లాలని చూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. స్థానిక ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. 18 నెలల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగాలని ప్లాన్ చేస్తోంది. ఏకకాలంలో చేసిన రుణమాఫీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, మహిళలకు ఫ్రీ బస్, గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, సన్నవడ్లకు బోనస్, సన్నబియ్యం పంపిణీ, రైతు బంధు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్ని కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరంన్నర కాలంలోనే ఇన్ని పథకాలను అమలు చేసిందని చెప్పి అభ్యర్థులను గెలిపించుకోవాలని చూస్తోంది. రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులను ఆదేశించారు. వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, ఇందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వారం 10 రోజుల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామన్నారు. స్థానిక ఎన్నికలకు వెళ్లే ముందు బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉందంటున్నారు. లీగల్ సమస్యలు వస్తే పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని మంత్రులకు సూచనప్రాయంగా తెలిపారు. హైకోర్టులో స్థానిక ఎన్నికలకు ఇప్పటికే విచారణ కొనసాగుతోందని, అది త్వరలోనే క్లియర్ అవుతుందని సీఎం పేర్కొన్నట్టు తెలిపింది. ఈ నెల చివరి వారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేశారు. ముందు సర్పంచ్ ఎన్నికల, లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనే దానిపై ఆ రోజే డిసైడ్ చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొన్న నేపథ్యంలో పకడ్బందీగా వ్యవహరించాలని, ప్రత్యర్థులకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా మనదే అప్పర్ హ్యాండ్ ఉండేలా చూసుకుంటున్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు పనితీరును ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని ఎక్కడైనా అమలు కాకుంటే
తక్షణమే ఇన్ఛార్జ్ మంత్రులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేలకు సూచించారు. నియోజకవర్గాల్లో పెండింగ్ పనుల్ని త్వరితగతిన పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఆదేశించారు. గ్రామ, మండల స్థాయిలో నిలిచే అభ్యర్థులనే ఎంపిక చేసేలా సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ కోటా కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తరపున వెనుకబడిన వర్గాలకు 42% సీట్లు కేటాయించాలనే ప్రతిపాదనతో కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.